కొందరు 10th క్లాస్లో ఉన్నారు, 8th క్లాస్లో ఉన్నారు, 9th క్లాస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు 10th క్లాస్ వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మంచిగా రాయాలి అంటే మనం మంచిగా చదవాలి. మంచిగా చదవాలి అంటే మన ఆరోగ్యాన్ని మనం మంచిగా చూసుకోవాలి. 10th అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంటర్ కానీ పాలిటెక్నిక్ కానీ అట్లా డిగ్రీ కూడా చేస్తారు. అంటే మీ ఫ్యూచర్ ఒకవేళ మంచి ఉండాలి అంటే మీ అందరి మధ్యలో ఆరోగ్యమైన అలవాట్లు తప్పకుండా ఉండాలి. అందుకే ఈ ఆరోగ్య పాఠశాల సంబంధించిన ప్రతిరోజు మార్నింగ్లో మీ ప్రేయర్ టైం అయిన తర్వాత 10 నిమిషము తర్వాత నిన్న ఇంకొకటి ఏం డిసైడ్ చేయడం జరిగింది, మనం సాయంత్రం టైంలో కూడా లాస్ట్ పీరియడ్లో కూడా మీ నేషనల్ యాంథమ్ చేసే ముందు కూడా ఒక 10 నిమిషాలు అప్పుడు కూడా అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి ఆ టైంలో కూడా ఇందాక మాకు ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంచిగా అట్లా తయారు చేయడం జరిగింది. అయితే మీకు అందరికీ ఎక్కువ అవగాహన రావాలి ఈ అన్నిటిపైన. సో అందుకే ఒక్కొక్క దినం ఒక్కొక్క టాపిక్ అట్లా పెట్టడం జరిగింది. మీ వ్యక్తిగతంగా పరిశుద్ధత పైన, తర్వాత మీ పోషకాహారం పైన, మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ పైన, సీజనల్ డిజీజెస్ పైన, పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన, తర్వాత చాలా ఇంపార్టెంట్ అంటే యాంటీ డ్రగ్స్ డే, అది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ మధ్యలో మనం చూస్తున్నాము కొన్ని స్కూల్స్లో అక్కడ చిన్న చిన్న అబ్బాయిలు చిన్న చిన్న అమ్మాయిలు ఇట్లా తంబాకు జర్దా వాటికి అలవాటు అవుతున్నారు. అంటే ఈ ఇయర్లో అట్లా అలవాటు అయితే మళ్ళీ మీ ఫ్యూచర్ అంటే జీరో అయిపోతాయి. మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలి అంటే అన్ని అలవాట్ల నుంచి మనం దూరంగా ఉండాలి. మందు కానీ తంబాకు కానీ జర్దా కానీ ఏమైనా కానీ దాని నుంచి చాలా దూరం ఉండాలి. అసలు మనం చూడకూడదు, అక్కడ పోకూడదు. అట్లా మనం మంచి ఆరోగ్య అలవాట్లు అయితే మీ ఫ్యూచర్ మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారో తప్పకుండా సాధిస్తారు. అంతే కదా. ఒకవేళ ఇది అంతా మీరు కన్జ్యూమ్ చేస్తే మీ మైండ్ అసలు పని చేయరు. మీరు ఒకవేళ ఏమైనా ఇట్లా మందు లేదు టొబాకో అట్లా ఏమైనా మీరు తింటే కన్జ్యూమ్ చేస్తే మీ మైండ్ అసలు పని చేయరు. మీరు చదవడం కూడా మీ మైండ్లో పోదు. అది ఏమైనా మీరు మనం చాలా దూరంగా ఉండాలి. ఇంకొక మాట, ఇవి అన్నీ మీరు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు అందరూ ఎవరు మా స్టూడెంట్ ఛాంపియన్స్. మీ ద్వారా మళ్ళీ మీ కుటుంబ సభ్యురాలి కూడా మీరు అట్లా ఈ మంచి అలవాట్లు కూడా తీసుకొని రావాలి. ఇందాక సీజనల్ డిసీజెస్ గురించి చెప్పారు. అంటే మనం చాలాసార్లు ఏం చూస్తున్నామంటే మన మాన్సూన్ టైంలో అంటే రెయినీ సీజన్ టైంలో అక్కడ ఇంటిలో ఈ మన మంచినీటి చాలా రోజులు స్టోర్ చేస్తే దాంట్లోనే ఈ దోమల గుడ్లు కానీ అవి అన్నీ పుట్టి కూడా మళ్ళీ డెంగ్యూ మలేరియా చికెన్ గుని అవి అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే మీ ఇంట్లో కూడా అన్నీ ఎట్లా పరిశుభ్రత మెయింటైన్ చేస్తున్నారా చేయట్లేదా, మీ చెత్త ఏవైతే ఉంటాయో అట్లా రోడ్లో ఎక్కడైనా పడేయకూడదు. ఈ అన్ని మంచి అలవాట్లు మన వ్యక్తిగత పరిశుభ్రత, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి అలవాట్లు, చుట్టుపక్కల కూడా అంతా మంచి పరిశుభ్రత మంచి అలవాట్లు కూడా తీసుకొని రావాలి. మీ అందరి ద్వారా కోరుతున్నాము. మీ కుటుంబ సభ్యురాలు కూడా ఎవరైనా ఇట్లా డ్రగ్స్ కానీ లేదు మందు కానీ దానికి ఎవరైనా అలవాట్లు ఉన్నారనుకోండి, మీరు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఆ అలవాట్ల నుంచి కూడా మీరు దూరం చేసుకోవచ్చు. సో అదే మీ అందరికీ బాధ్యత. మీరు అంతా నేర్చుకొని ఒక స్టూడెంట్ ఛాంపియన్ లాగా కూడా తయారై మీరు అందరూ కూడా మీ ఇంటిలో కానీ మీ ఫ్యూచర్ కానీ మీరు అందరూ కూడా కాపాడుకోవాలి నేను కోరుతున్నాము. ముఖ్యంగా ఇది అన్నీ చేసిన తర్వాత కూడా మన జిల్లా లెవెల్లో టెస్ట్స్ కూడా పెడతాము. అంటే ఇప్పుడు మనం ఒక నెల కార్యక్రమం అయిన తర్వాత ఇంకొక నెల కూడా అట్లా మళ్ళీ వేరే టాపిక్స్ కూడా పెట్టిన తర్వాత మళ్ళీ స్కూల్ లెవెల్ టెస్టు, మండల్ లెవెల్ టెస్టు, తర్వాత జిల్లా లెవెల్ టెస్ట్ కూడా పెడతాము. దాంట్లో ఎవరైతే టాప్ 3 ఉంటారో వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా తప్పకుండా ఇస్తాము. నిన్న అది కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఎవ్రీ 2 వీక్స్లో కూడా అట్లా ఎవరైతే స్టూడెంట్ ఛాంపియన్స్ ఉన్నారో మొన్న వారంలో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఛాంపియన్ కూడా వాళ్ళు ఏ విధంగా ఈ ప్రోగ్రామ్కి తీసుకుంటున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమున్నాయి, వాళ్ళు ఏ విధంగా చార్ట్స్ తయారు చేస్తున్నారు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అంటే ఒక చాలా మంచి పాట ఈ యాంటీ డ్రగ్స్ పైన చాలా మంచి పాట తయారు చేసి చాలా సూపర్ అందరూ విన్నాము. ఒక వీడియో కూడా మీ అందరికీ పంపిస్తాము. మీరు కూడా ప్రత్యక్షంగా అట్లా వీడియో ఒకటి ఉంది చాలా మంచి. ఏమంటారు జయనత్ మండల్ లక్ష్మి గారు చాలా మంచి ఒక పాట తయారు చేసి లక్ష్మీపూర్ నుంచి చాలా మంచి పాట తయారు చేసి యాంటీ డ్రగ్స్ పైన అంటే అంత వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తి అవుతున్నాయి. సో మీ అందరి మధ్యలో కూడా అట్లా స్ఫూర్తి అయి ఇక్కడ కూడా ప్రత్యూష గారు వారు మొత్తం టీం కూడా ఇక్కడ చార్ట్స్ తయారు చేసి తర్వాత ఇంకా స్కిట్ కాంపిటీషన్ అట్లా తయారు చేస్తున్నారు. సో అట్లా మీరు కూడా ఏమైనా టైంలో పొద్దున కానీ సాయంత్రం కానీ స్కిట్, డాన్సు, సాంగ్ కాంపిటీషను, ఎస్ఏ కాంపిటీషను, తర్వాత సాంగ్స్ అట్లా కూడా మీరు తయారు చేస్తే
మీ అందరి మధ్యలో కూడా ఒక పోటాపోటీగా మీరు అందరూ కూడా ఒక స్టూడెంట్ ఛాంపియన్ కూడా తయారవుతారు మీ అందరికి కోరుతున్నాము. ముఖ్యంగా మొన్న కూడా ప్రభుత్వం నుంచి ఒక మంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఒక ఫుడ్ సేఫ్టీ కమిటీ అంటే ఆహార భద్రత కమిటీ కూడా ఒక్క ఏర్పాట్లు చేయాలి. అది కూడా ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ ప్రత్యూష గారు చాలా యాక్టివ్ ఉన్నారు, వాళ్ళు మొత్తం టీం కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. కాబట్టి మీరు ఫస్ట్ జిల్లాలో అది ఒక కమిటీ ఫామ్ చేసి యాజ్ అ హెచ్ఎం అండ్ 2 స్టాఫ్ మెంబర్స్ అట్లా ఒక కమిటీ కూడా ఫామ్ చేసి మీరు ఎట్లయినా ఇక్కడ మంచిగా కిచెన్ గార్డెన్ ఉన్నాయి, తర్వాత మీరు ఫుడ్ కూడా క్వాలిటీగా పెడుతున్నారు. సో అదే మన దాంట్లో ఏమున్నాయి అంటే మన కిచెన్ స్టోర్ ఎట్లా ఉంది అవి ఇన్స్పెక్షన్ చేయడం, పిల్లలు తినే ముందు హ్యాండ్ వాష్ చేస్తున్నారా చేయట్లేదు అవి ఇన్షూర్ చేయడం, పిల్లలు తినే ముందు మనం కూడా తినాలి, ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంది అది చెక్ చేయాలి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ బ్రేక్ టైంలో దయచేసి ఎవరైనా బయట పోయి తినకండి. ఇక్కడ మీరు పక్కన ఎక్కడైనా అక్కడ కచోరీ, పుచ్కా, జలేబీ, రకాల పేస్ట్రీ, బేకరీ అట్లా ప్రొడక్ట్స్ కూడా మనం తింటే ఒకవేళ మనం ఎక్కడైనా ఇంటిలో మంచిగా వండిస్తే అవి తప్పకుండా తినాలి. ఇక్కడ మిడ్ డే మీల్ ఎవరైతే మంచిగా వండిస్తున్నారో అవి తప్పకుండా తినాలి. కానీ బయట ఎక్కడైనా మనం ఇట్లా బ్రేక్ టైంలో కూడా తింటే దీంట్లో కూడా ఆరోగ్యంకి నాశనం అవుతాయి. కాబట్టి అట్లా మనం ఇన్స్టిట్యూషన్ ఫుడ్ సేఫ్టీ కూడా కమిటీ కూడా ఏర్పాట్లు చేసి తర్వాత దాంట్లో కొందరు స్టూడెంట్ లీడర్స్ అట్లా ఫుడ్ లీడర్స్ కూడా మనం పెట్టేసి అవి కూడా దయచేసి మీరు తయారు చేయాలి మీకే కోరుతున్నాము. నిన్న ఒకటి మీరు మంచి సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది, ఏది అంటే డ్రాప్ బాక్స్. సో కంప్లైంట్ బాక్స్, డ్రాప్ బాక్స్ కూడా అట్లా కూడా ఏర్పాట్లు చేస్తే ఎవరైనా పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా, చదవడం కానీ ఆరోగ్యం కానీ ఇంటి సంబంధించిన సమస్య ఉన్నా కూడా ఏమైనా సమస్య ఉన్నా దాంట్లో పెడితే మళ్ళీ మీరు అది 2 టైప్స్ ఆఫ్ టీచర్స్ అంటే మన ఫీమేల్ టీచర్స్ అండ్ మేల్ టీచర్స్ అట్లా కూడా మీరు రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీనికి కూడా మీకు కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. సో అట్లా మనం ప్రతి ఒక్క ఐటమ్కి ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తు కూడా మనం కాపాడుకోవాలి మీ అందరికీ కోరుతూ, ముఖ్యంగా ఎస్ఎస్సి స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తున్నారో సో మీరు కూడా ఎగ్జామ్కి అస్సలు మనం ఎప్పుడైనా టెన్షన్ తీసుకోకూడదు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇప్పుడు నిన్న కూడా మీ అందరికీ కొత్త సమాచారం రావడం జరిగింది. ఏది అంటే ఈసారి మళ్ళీ మొత్తం ఎక్స్టర్నల్ మార్క్సే ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్ ఉండవు. తర్వాత మనం దానికి సంబంధించిన గ్రేడింగ్ బదులు ఇప్పుడు 100 మార్క్స్ అట్లా కూడా తయారవుతున్నాయి. ఏముంది కొద్దిగా మన టైం ఉన్నాయి, ఇప్పుడు మనం 1-2 మంత్స్ ఈజీగా కష్టపడితే తప్పకుండా ఏమైనా కొత్త ప్యాటర్న్ వచ్చినా కూడా మనం ఈజీగా చేయగలుగుతాము. సో ఇప్పటి వరకు అట్లా ప్యాటర్న్ ఉండేది, మళ్ళీ ఇప్పుడు అట్లానే ప్యాటర్న్ వస్తున్నాయి. కాబట్టి అది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం ఇట్లా ఫ్యూచర్లో చాలా ఛాలెంజెస్ వస్తాయి. మనం ఛాలెంజ్ అంటే ఒక హ్యాపీగా ఒక ఆనందంగా తీసుకొని మనం సాల్వ్ చేస్తే ఏమైనా ఛాలెంజెస్ సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఇక్కడ జిల్లా అధికారులు ఉన్నారు, ప్రతిరోజు మా పనిలో ఏదో అట్లా ఛాలెంజ్ వస్తున్నాయి. మనం ఏం చేస్తాము, ఆ ఛాలెంజ్కి ఏ విధంగా రిజాల్వ్ చేయాలి, ఆ ఛాలెంజ్కి ఏ విధంగా సాల్వ్ చేయాలి అట్లా ఆలోచన చేసి ఛాలెంజెస్కి సాల్వ్ చేస్తాం. కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా పిల్లలు ఎవరైతే రాస్తున్నారో మీ దగ్గర చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, చాలా మంచి హెచ్ఎం ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మా తల్లిదండ్రులు కూడా మీకు కోఆపరేట్ చేస్తున్నారు. సో అట్లా మీరు ఏమైనా కొత్త ప్యాటర్న్ ఉన్నా కూడా మంచిగా చదవడం, స్పెషల్ క్లాసెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం, ఎప్పుడైనా ఆనందంగా మనం చదవాలి. టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ మనం టెన్షన్ స్ట్రెస్ అట్లా తీసుకుంటే మళ్ళీ టెన్షన్ స్ట్రెస్కి వెళ్ళిపోతాము, ఈ చదవడం అన్నీ మర్చిపోతున్నాం. సో అందుకే ఇది కూడా మనం ఒక డేలో అట్లా స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ మెంటల్ హెల్త్ కూడా ఒక టాపిక్ పెట్టడం జరిగింది. ఇందాక డాక్టర్ శ్రీకాంత్ గారు వాటి గురించి కూడా చెప్పారు. సో అవి కూడా మీరు అందరూ కూడా దానిపైన కూడా ఒక మంచి ఆనందంలో కూడా మీరు అందరూ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా రాయాలి. ఈ స్కూల్లో మరి ఎక్కువ మంది కూడా 10/10 రిజల్ట్స్ కూడా తీసుకొని రావాలి. ఇక్కడ ప్రత్యక్షంగా వారందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ షైనింగ్. ఇక్కడ చాలా మంచి యాక్టివిటీస్ జరుగుతూ ఉంది. ఈ స్పోర్ట్స్ సంబంధించిన అది హాకీ సెంటర్ కూడా ఉన్నాయి, నేషనల్ లెవెల్లో కూడా హాకీ అట్లా వాళ్ళు వెళ్తున్నారు, పీఈటీ కూడా యాక్టివ్ ఉన్నారు. సో అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మనం భవిష్యత్ కోసం అంత మంచి చూసుకోవాలి, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ అందరికీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒక్కసారి పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ సెలవు తీసుకుంటాను.